सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, కుజుడు యోగిస్తున్నారు, గురుడు యోగిస్తున్నారు, చంద్రబలం ఉన్నది. అంటే ప్రధానంగా యోగించవలసినటువంటి గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సందర్భంలో అష్టమ శనేశ్వరుడు అనేటువంటి బాధ ఒకటే ఉన్నది. అయితే శనేశ్వరుడు అష్టమంలో పెట్టేటువంటి బాధని తృతీయంలో ఉండే కుజుడు తీసేస్తాడు. తృతీయ స్థానమందు కుజుడు ఉపజయ స్థానమందు, అది సహజైన పదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అని అన్నాడు. అంటే అటు వంశపారంపర్యంగా మనకి ఏదైనా సమస్యలు వచ్చినా, సిబ్లింగ్స్ తోటి అంటే అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి, సోదరులు వీళ్ళతో ఏ సమస్య వచ్చినా చిటికలో పరిష్కరించేస్తారు కుజుడు. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, లిటిగేషన్లో ఇరుక్కుపోయి అనేక రకాల కోర్టు కేసుల్లో చిక్కుకున్నటువంటి భూములు సైతము వీరు విడిపించుకోగలుగుతారు. భూలాభము అనేటువంటిది సింహరాశి వారికి ఉన్నది. కొత్త భూములు కొనుగోలు చేయడము, లేదా ఉన్న భూముల అమ్మకాలు చేయగలుగుకోవడము, ఇటువంటి భూపరమైనటువంటి క్రయ విక్రయాలన్నీ చక్కగా సాగుతాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి ప్రగతి ఉంటుంది. ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే ఇష్టమైనటువంటి పనులన్నీ చేయగలుగుతారు, ఆనందంగా చేయగలుగుతారు, ప్రత్యేకించి చాలా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. అంటే గతంలో ఏదైనా మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటే తిండికి సంబంధించి, డబ్బుకి సంబంధించి, మాట్లాడటానికి సంబంధించి, ఇప్పుడు అటువంటివి ఏముండవు. వాక్ స్వాతంత్రము, ఐశ్వర్యము, డబ్బు స్వాతంత్రము, అలాగే తిండికి సంబంధించిన స్వాతంత్రం అన్నీ కూడా సింహరాశి వారికి లభిస్తాయి. కాబట్టి చాలా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. మరీ ముఖ్యంగా మానసికంగా అలిసిపోయినటువంటి వారికి స్వస్థత చేకూరుతుంది. ప్రత్యేకించి ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, వ్యాపారంలో కానీ ఏమైనా ఒడిదుడుకులు ఉంటే వాటన్నిటినీ కూడా తగ్గుముఖం పట్టించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. మరీ ముఖ్యంగా ధైర్యాన్ని ఇస్తుంది. అమ్మో గతంలో మనం ఇదేదో పెద్ద వ్యాధని భయపడ్డాము, పెద్ద మనకి అనారోగ్య సమస్యలేమో అని భయపడ్డాము, పోలే అంత భయం అక్కర్లేదు, ఇది చిన్నదే, దీంతో పోతుంది అనేటువంటి విధంగా ఏదో ఒక ఉపద్రవం తప్పింది అనేటువంటి సూచనలు ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఉపశమనము అనేటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి సింహరాశి వారి యొక్క స్థితిగతుల్లో. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి, అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. ఈ వారంలో మంచి ఫలితాలు సాధించడానికి ఎక్కువగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని మాత్రం చదవడం మర్చిపోకండి. ప్రతిరోజు ప్రదోష కాలంలో సాయంత్రం పూట చీకటి పడుతూ ఉన్నప్పుడు చదవాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి.